నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ద్రౌపది స్వయంవరం గురించి తెలుసుకుందాము. పాంచాల రాజైన ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం చాటించాడు. ఆ మహోత్సవాన్ని దర్శించి దానాలు దక్షిణలు స్వీకరించడానికి ఏకచక్రపురంలోని అనేక మంది బ్రాహ్మణులు బయలుదేరుతున్నారు. అంతా ఈ స్వయంవరం వార్త గురించే ఘనంగా చెప్పుకోవడం పాండవులు విన్నారు. అక్కడికి వెళ్లాలన్న అభిలాష వారికి కలిగింది. కొడుకుల మనసు తెలిసిన కుంతి, నాయనా యుధిష్ఠిరా, ఈ ఊళ్ళోనే మనం చాలా కాలం ఉన్నాం. ఒకే చోట ఇంతకాలం ఉండటం క్షేమం కాదు. పాంచాల దేశానికి వెళదాం. అక్కడ అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుందని అనిపిస్తుంది అని తనకై తానే సలహా ఇచ్చింది. కొడుకులు వెంటనే అంగీకరించారు. ఏకచక్రపురంలోని బ్రాహ్మణులతో పాటు బ్రాహ్మణ వేషాల్లో ఉన్న పాండవులు కూడా ద్రౌపది స్వయంవరానికి బయలుదేరారు. వారు వెళ్లే దారిలో గంగానది ఒడ్డున ఒక గంధర్వుడు తటస్థపడ్డాడు. అతని పేరు అంగారపర్ణుడు. చిత్రరథుడని కూడా అతనికి పేరున్నది. అతనికి అర్జునుడికి యుద్ధం జరిగింది. చిత్రరథుడు ఓడిపోయాడు. అప్పుడు ఆ గంధర్వుడు అర్జునుడికి గాంధర్వాస్త్రం ఇచ్చి అర్జునుడి నుండి ఆగ్నేయాస్త్రం పొంది సంతోషించాడు. గంధర్వరాజు చాక్షుషి అనే యోగ విద్య కూడా అర్జునుడికి ఉపదేశించాడు. పిమ్మట గంధర్వుడు చెప్పిన ప్రకారం దౌమ్యుడనే మహాత్ముడి ఆశ్రమానికి వెళ్లారు పాండవులు. అక్కడ ఆయన్ని పూజించి తమకు పురోహితుడిగా ఉండమని ప్రార్థించారు. దౌమ్యుడు అందుకు అంగీకరించాడు. ఇంతలో వ్యాసుడు కూడా పాండవుల వద్దకు వచ్చి పాంచాల నగరం వెళ్లమని, ద్రౌపది లభిస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు. అంతటా పాండవులు దౌమ్యుడిని వెంట పెట్టుకుని ద్రౌపది నగరం చేరుకున్నారు. అక్కడ ఒక కుమ్మరి ఇంట్లో బస చేసి భిక్షాటనంతో పొట్టపోసుకుంటూ ఉన్నారు. మారు వేషాల్లో ఉన్నందున వారిని ఎవరూ గుర్తించలేదు. ద్రౌపదరాజు తన కుమార్తెకు స్వయంవరం ఏర్పాట్లన్నీ పూర్తి చేశాడు. లక్క ఇంటిలో పాండవులు కాలిపోయారని విని ద్రుపదుడు దుఃఖపడినప్పటికీ ఆ మహాత్ములు చనిపోరని, ఎక్కడో రహస్యంగా ఉండి ఉంటారని, అర్జునుడు తనకు అల్లుడికి అవుతాడని గట్టి నమ్మకంతో ఉన్నాడు. వ్యాఘ్రపతిని కుమారుడు సృంజయుడు. అతనికి దేవతలు ఒక గొప్ప విల్లు ఇచ్చారు. ఆ వింటి పేరు కిందురము. ద్రుపదరాజు ఆ ధనస్సు తెప్పించాడు. అది చాలా బలమైనది. దానిని సామాన్యులెవరూ వంచలేరు. సభామండపంలో పైన ఎత్తుగా గిరగిరా తిరిగే ఒక యంత్రాన్ని ఏర్పాటు చేయించాడు. ద్రుపదుడు ఆ యంత్రం మధ్యలో చేప ఆకారంలో ఒక లక్ష్యాన్ని ఉంచాడు. బలమైన ధనస్సును ఎక్కుపెట్టి చక్ర యంత్రం తిరుగుతుండగా ఆ చక్రద్వారం గుండా మధ్య గల లక్ష్యాన్ని బాణంతో కొట్టిన వాడికి తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వేయించాడు. అర్జునుడి వంటి వీరుడు తప్ప మరెవరు ఈ లక్ష్యాన్ని ఛేదించలేరని ద్రుపదుడికి నమ్మకం. స్వయంవర సభా మండపం దివ్యమైన అలంకారాలతో వెలిగిపోతున్నది. దేశదేశాల రాజులు రాకుమారులు వచ్చి సభా మండపంలో వారి వారి ఆసనాలపై బారులు తీరి కూర్చుని ఉన్నారు. దుర్యోధనుడు, తక్కిన కౌరవులు, కర్ణుడు, శల్యుడు, బలరాముడు, శ్రీకృష్ణుడు, శిశుపాలుడు, జరాసంధుడు మొదలైన వీరులంతా సభామండపం అలంకరించి ఉన్నారు. మారువేషాల్లో ఉన్న పాండవులు కూడా వెళ్లారు. ద్రౌపది చక్కగా అలంకారం చేసుకుని దాసీజనంతో వచ్చింది. పూలమాల పట్టుకుని తండ్రి ద్రుపదరాజు పక్కన నిల్చుని ఉన్నది. స్వయంవరోత్సవం మొదలైంది. ద్రౌపది అన్న దృష్టద్యుమ్నుడు చెల్లెల్ని వెంట పెట్టుకుని సభా మధ్యంలోకి తీసుకుని వచ్చాడు. మంగళవాద్యాలు మ్రోగాయి. బ్రాహ్మణులు వేదమంత్రాలు పఠించారు. అంతటా దృష్టద్యుమ్నుడు చక్ర యంత్రాన్ని కొట్టవలసిన విధానాన్ని గురించి సభవారందరికీ తెలియపరిచాడు. లక్ష్యం భేదించగల వీరుడికి చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తామని ప్రకటించాడు. సభలో గల రాజులందరినీ పేరు గోత్రం చెప్పి పాంచాలికి పరిచయం చేశాడు. అపురూప లావణ్యవతి ద్రౌపదిని వివాహమాడాలని ఎవరికి వారు ఉవ్విళ్ళూరుతున్నారు. ఆమె వంక క్రీగెండ చూస్తున్నారు. అంతటి వీరులైన రాకుమారులు ఒక్కొక్కరే లేచి విల్లు ఎక్కిపెట్టి యంత్రం మధ్యలో గల లక్ష్యాన్ని గురిచూచి కొట్టడానికి ప్రయత్నించారు. కానీ ఎవరి వల్ల కాలేదు. అసలు చాలా మంది వీరులు ధనస్సును ఎక్కువ పెట్టలేకపోయారు. దుర్యోధనుడు లేచాడు, విల్లు ఎక్కిపెట్టాడు. కానీ ఇంకా నువ్వు గింజంత మిగిలి ఉన్న సమయంలో వింటినారి బెడిసి కొట్టింది. పట్టు తప్పి దుర్యోధనుడు వెల్లకిలా పడిపోయాడు. సిగ్గుతో తలవాల్చుకుని లేచి వచ్చాడు. పిమ్మట కర్ణుడు ప్రయత్నించాడు. అతనికి కూడా అలాగే అయ్యింది. అంతటా బ్రాహ్మణుల మధ్య బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు లేచాడు. అతడు అర్జునుడని కృష్ణుడికి మాత్రం తెలుసు, బలరాముడికి తెలుసు. పాండవులు అక్కడ బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారన్న సంగతి ఇంకా మరెవరికీ తెలియదు. బ్రాహ్మణ వర్యుల ఆశీస్సులు పొంది అర్జునుడు ముందుకు వచ్చాడు. పోటీలో బ్రాహ్మణులు పాల్గొనవచ్చునా అని దృష్టద్యుమ్నుడు అడిగాడు. 4 వర్ణాల్లో ఎవరైనా యంత్రాన్ని కొడితే ద్రౌపదిని ఇస్తానని అతను మళ్లీ స్పష్టంగా ప్రకటించాడు. అప్పుడు వీరాగ్రసుడైన అర్జునుడు నిమిషంలో వింటిని మోపెట్టి 5 బాణాలతో గిరగిరా తిరిగే చక్ర యంత్రం మధ్య గల లక్ష్యాన్ని గురిచూచి కొట్టాడు. వెంటనే అది యంత్రద్వారం గుండా భూమి మీద పడిపోయింది. ఆ సమయంలో దేవతలు దుందుబులు మ్రోగించారు.
సభలోని వారంతా ఆశ్చర్యంతో మునిగిపోయి హాహాకారాలు చేశారు. బలరాముడు, కృష్ణుడు ఎంతో ఆనందించారు. ద్రుపదుడు, దుష్టజమ్ముడు సంతోషంతో పొంగిపోయారు. ద్రౌపది చిరునవ్వులు చిందిస్తూ అర్జునుడి మెడలో పూలమాల వేసింది. వెంటనే ధర్మరాజు, నకుల సహదేవులు తల్లికి ఈ సంతోషకరమైన వార్త చెప్పడానికి కొమ్మరి వారింటికి పరిగెత్తారు. భీముడు మాత్రం తమ్ముడికి ఏ అపకారం వస్తుందో అని అక్కడే ఉండిపోయాడు. ఇంతలో అసూయతో ఉడికిపోతున్న నానా దేశాల రాకుమారులు గొడవ ప్రారంభించారు. రాకుమారి స్వయంవరంలో పాల్గొనడానికి బ్రాహ్మణులకు హక్కు లేదని, ద్రౌపది అతన్ని పెళ్లాడటానికి వీలు లేదని అభ్యంతరాలు చెబుతూ అల్లరి చేశారు. అప్పుడు భీముడు బయటికి వెళ్లి ఒక పెద్ద చెట్టు పెకిలించి తెచ్చాడు. అంతటా రాకుమారులకు, భీమార్జునులకు పెద్ద యుద్ధం జరిగింది. అర్జునుడు కర్ణుడిని ఎదుర్కొని అతన్ని ఓడించాడు. భీముడు శల్యుని పడగొట్టాడు. దుర్యోధనుడు, అతని తమ్ములు కూడా భీమార్జునుల దాటికి ఆగలేక వెళ్లిపోయారు. అంతటి కృష్ణుడు రాకుమారులకు అనేక విధాల నచ్చచెప్పి యుద్ధం కొనసాగకుండా నిలుపు చేయించాడు. తర్వాత అర్జునుడు ద్రౌపదిని తీసుకుని భీమసేనుడితో కలిసి తల్లి కుంతీదేవి వద్దకు వచ్చాడు. అమ్మా, భిక్షం తెచ్చాం అన్నారు భీమార్జునులు. కుంతి ద్రౌపదిని చూడక, భిక్ష తెస్తే అందరూ సమానంగా భుజించండి నాయనా అని అన్నది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని విచారపడింది. కానీ అర్జునుడు, అమ్మా, ద్రౌపదిని నేను గెలిచి తెచ్చినా ఈమె నా ఒక్కడికే కాదు, మా అందరి సొత్తు. నీవు అన్నట్లే అందరం ఆమెను అనుభవిస్తాం అన్నాడు. ధర్మరాజుకు కూడా ఇదే మాట చెప్పి ఆయన్ని ఒప్పించాడు. ద్రౌపది అభిప్రాయం తెలుసుకోమన్నది కుంతి. ద్రౌపది పాండవుల 5గురిని పెళ్లాడటానికి సమ్మతించింది. వ్యాసుడు ద్రౌపదికి తమ 5గురికి పత్ని కాగలదని ఇదివరకే చెప్పి ఉన్నందున పాండవులు ఇది విధి నిర్ణయమని అనుకున్నారు. ఇంతలో దృష్టజమ్ముడు సాటిలేని శౌర్యాన్ని ప్రదర్శించిన ఈ బ్రాహ్మణ కుమారులు ఎవరో తెలుసుకుందామని రహస్యంగా పాండవుల వెనకనే కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. అక్కడ కుంతీదేవిని చూచాడు. ఆమెతో ధర్మరాజాదులు మాట్లాడిన మాటలు విన్నాడు. వెంటనే రాజభవనానికి తిరిగి వచ్చాడు. ఆ విషయమంతా తండ్రికి తెలియజేశాడు. వారు పాండవులై ఉంటారని, యంత్రాన్ని కొట్టినవాడు అర్జునుడేనని ద్రుపదరాజు నిశ్చయం చేసుకున్నాడు. ఎంతో సంతోషించాడు. ఈలోగా బలరామకృష్ణులు కూడా కుమ్మరి ఇంటికి వెళ్లారు. మేనత్త అయిన కుంతీదేవికి నమస్కరించారు. ధర్మరాజుకు మొక్కారు. వారిని చూడగానే పాండవులు, కుంతీదేవి ఆనందంతో పొంగిపోయారు. పాండవులు తమ కష్టాలను గురించి కృష్ణుడికి చెప్పుకున్నారు. కృష్ణుడు వారిని ఓదార్చి ధైర్యం చెప్పాడు. ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకున్న వారు పాండవులేనని తెలియగానే ద్రుపదరాజు వారిని సకల గౌరవ మర్యాదలతో రాజభవనానికి రప్పించాడు. అయితే పాండవుల 5గురిని ద్రౌపది పెళ్లాడినట్లు తెలుసుకుని మొదట అందుకు అభ్యంతరం చెప్పాడు. లోకంలో ఒక స్త్రీకి 5గురు భర్తలు ఉండటం విడ్డూరం కాదా? ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా అని ఆక్షేపించాడు. ఆ సమయంలో వ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. అందరి వలన పూజలు అందుకుని ద్రౌపది విషయంలో గల సందేహాలను ద్రుపదరాజుకి నివృత్తి చేశాడు. ద్రౌపది పూర్వజన్మలో ఇంద్రసేన. ఈమె మౌద్గిల్యుడనే ముని భార్య. పతిభక్తి గలది. భర్త కుష్ఠవ్యాధి పీడితుడైన ఏవగించుకోక సేవలు చేసింది. మౌద్గల్య ముని సంతోషించి ఆమెను వరం కోరమన్నాడు. పతి వలన కామభోగాలు కావాలని 5 రూపాలు ధరించి తనను సుఖపెట్టమని ఆమె అడిగింది. ముని తపోబలం వల్ల 5 రూపాలు ధరించి ఇంద్రసేనతో సుఖించాడు. అయినా ఆమెకు తృప్తి కలగలేదు. తర్వాత ఆమె చనిపోయి కాశీరాజుకు కూతురుగా పుట్టింది. చాలా కాలం కన్యగానే ఉండిపోయింది. శివుణ్ణి గూర్చి తపస్సు చేసింది. యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్విని దేవతలు ఈమెను భార్యగా పొందాలని అభిలాషపడ్డారు. ఈమె తపస్సుకు శివుడు ప్రత్యక్షమై వరం కోరమనగా ఆమె పతి పతి అని 5 సార్లు చెప్పింది. వచ్చే జన్మలో నీకు 5గురు వీరులకు భర్తలు లభిస్తారని చెప్పి శివుడు అంతర్ధానమైనాడు. ఆమె ద్రౌపదిగా జన్మించింది. వ్యాసుడు ఈ కథంతా చెప్పాడు. ద్రౌపదికి పాండవుల 5గురు భర్తలు కావడం దైవ నిర్ణయమని తెలియజేశాడు. అప్పుడు ద్రుపద మహారాజు ద్రౌపదికి మహావైభవంగా పెళ్లి చేశాడు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5గురు శాస్త్రవిహితంగా ద్రౌపదిని పెళ్లాడారు. ఈ వివాహ మహోత్సవాన్ని కళ్ళారా చూచి దేశదేశాల రాజులు, ప్రజలు ఎంతగానో ఆనందించారు. మహాభారత కథలో కృష్ణుడు ప్రవేశించింది ఈ ఘట్టంలోనే. ఆయన తమకు ఆప్తుడని, మహిమాన్వితుడని పాండవులు గ్రహించగలిగారు. రాజకీయ తంత్రంలో, మేధాశక్తిలో ఆయన్ని మించిన వారు లేరని కూడా వారు తెలుసుకున్నారు. అందుకే ఎల్లప్పుడూ కృష్ణుడి అండ కోరుతూ వచ్చారు. కృష్ణుడు కూడా మున్ముందు కురుక్షేత్ర సంగ్రామం జరగనున్నదని తెలిసిన వాడు కనుక పాండవులకు సర్వదా తోడుగా ఉంటూ వచ్చాడు. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.